ఇంకా 2 రోజుల్లో జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. ప్రచారం జోరుగా సాగిస్తా ఉన్నారు. ఎట్లా ఉంది స్పందన? ఏ విధంగా వస్తుంది? చాలా పాజిటివ్ గా స్పందన వస్తుంది. వాస్తవానికి అంటే మేము అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ పబ్లిక్ మేము పోకముందే నవీన్ యాదవ్ మా పిల్లగాడు మేము గెలిపిస్తాం, మీరు రావాల్సిన అవసరమే లేదన్నట్టు చెప్తున్నారు. సో చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ప్రజలకి చాలా అంటే స్థితిగతులు అర్థమైనవి, ఎవరికి ఓటు వేస్తే బాగు జరుగుతుంది, మాకు ఎవరైతే మాకు మేలు చేస్తారంటే చాలా క్లారిటీతో ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ విత్. నవీన్ యాదవ్ ని నమ్మే పరిస్థితుల్లో లేరు జూబ్లీహిల్స్ ప్రజలు అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీలో అంటా ఉన్నారు. ఇది కేవలం బీఆర్ఎస్ వాళ్ళు చేస్తున్న దుష్ప్రచారం తప్పించి ఇంకొక వాస్తవం లేదు. పబ్లిక్ అందరికీ కూడా నవీన్ యాదవ్ ఏంటో, నవీన్ యాదవ్ వ్యక్తిత్వం ఏంటో అందరికీ తెలుసు. వాళ్ళకి ఇంకొక ఆప్షన్ లేదు. అంటే వాళ్ళు ప్రచారం చేసుకోవడానికి గత 10 సంవత్సరాలలో గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా ఇలాంటి అభివృద్ధి చేయలేదు. సో అది ఆ విధంగా చెప్పుకోలేరు. ఇంకా ఏం చెప్పాలి అని అర్థం కాక ఓన్లీ దుష్ప్రచారం చేసే అస్త్రం వాడుతున్నారు. బట్ పబ్లిక్ కి అన్ని తెలుసు. సో ఎవరు దానికోసం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధితో ఒక బీసీ బిడ్డకు టికెట్ ఇస్తే ఇతర పార్టీలు ఓర్వలేక దుష్ప్రచారం చేస్తా ఉన్నాయి. 100% అదే కదా. అందుకే నేను కూడా ఒక బీసీ బిడ్డను కాబట్టి మా తమ్ముడిని గెలిపించుకోవాలని ఇంత దూరం వచ్చినాం. నాది గద్వాల నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చినా అంటే బీసీ బిడ్డకి అటు ఇచ్చిన ఇద్దరు కూడా ఓసీలే. సో ఓసీలను కాదని రేవంత్ రెడ్డి అన్న బీసీల పక్షాన ఉంటున్నాడు కాబట్టి కింద కులాలని ముందుకు తీసుకురావాలి, వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా అన్నిట్లలో వాళ్ళకి చేయూతనివ్వాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి గారు ఉన్నారు. ఆయన ఆలోచన విధంగానే ఈరోజు రాహుల్ గాంధీ గారు 42% తీసుకురావాలన్నా అది మనకి ఇక్కడ కులగణన చేసిండు. ఇవన్నీ స్పష్టంగా కనపడుతున్నాయి. ఆ పక్షంలో ఈ జూబ్లీహిల్స్ ఎలక్షన్ రావడం అనేది పబ్లిక్ కి ఒక క్లారిటీ వచ్చింది. ఖచ్చితంగా కాంగ్రెస్ ప్రభుత్వం బీసీల పక్షాన ఉంటది, నిలబడుతుంది. అందుకే మా నవీన్ యాదవ్ కి టికెట్ ఇచ్చారు. కలిస్తే రౌడీల పాలన సాగుతుంది, వసూళ్లకు పాల్పడతారని చెప్పేసి అంటా ఉన్నారు. మరి బీఆర్ఎస్ దీన్ని ఎట్లా చూడొచ్చు? నవీన్ యాదవ్ గెలిస్తే రౌడీలు అవుతారా ఏమైతారా అనేది పబ్లికే చెప్తున్నారు. ఇప్పుడు వాస్తవానికి చెప్పాలంటే గత ఎమ్మెల్యే సరే ఈ రోజు మన మధ్యలో లేకపోవచ్చు, ఆయన గురించి మాట్లాడొద్దు. కానీ వాళ్ళ సొంత కులస్తులే ఈ రోజు చెప్తున్నారు ఆయన చేసిన అక్రమాలు, ఆయన చేసిన దోపిళ్లు, కబ్జాలు అవన్నీ బయట పెడుతుంటే అది పబ్లిక్ తెలుస్తుంది కదా. వాళ్ళే వాయిస్లు ఇస్తారు. మేము చెప్తలే, మేము అడుగుతలే, మేము ఎందుకు లేని వ్యక్తి గురించి మాట్లాడాలని మాట్లాడదలుచుకోలేదు. కానీ వాళ్ళే చెప్తున్నారు. ఏ కులం వాళ్ళు కూడా చెప్పుకోరు కదా అట్లా. మరి దాని పరిస్థితి పబ్లిక్ అర్థమైతలేదా? నవీన్ యాదవ్ ఏం చేస్తారని ఆటో డ్రైవర్లకించి ఇళ్లలో ఉన్న ఆడోళ్ళ దాకా చెప్తున్నారు. నవీన్ యాదవ్ వస్తే మాకు మేలు జరుగుతుంది, ఎమ్మెల్యే కానప్పుడు కూడా మాకు ఈ పనులు చేసిండు, రేపు ఎమ్మెల్యే అయితే ఇంకెన్నో చేస్తాడని వాళ్ళే చెప్తున్నారు. చూసుకున్నట్టయితే ఒక వీడియో బయటకు వచ్చిందాక మాగంటి గోపినాథ్ గారి తల్లి అంటే కేటీఆర్ గారి మీద మాకు అనుమానం ఉన్నది, కేటీఆర్ గారే చంపిండొచ్చు అని చెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. దీని ఎట్లా? సరే ఆ విషయాల గురించి మేము మాట్లాడదలుచుకోలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం తెలుసుకుంటారో తెలుసుకొని మాకు సంబంధం లేదు. లేని వ్యక్తి గురించి మేము మాట్లాడడం. ఉన్న వ్యక్తి మా నవీన్ యాదవ్ ఏం చేస్తాడో అది చెప్పమనండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తాడో చెప్పమని మేము చెప్తాం. వాళ్ళ గురించి మాకు అవసరమే లేదు. వాళ్ళకంటే ఏం పని పాటలేదు కాబట్టి మా కాంగ్రెస్ పార్టీ మీద వాడు ఏడుస్తుండ్రు, ఇది అది అని మాట్లాడుతుండ్రు. మాకు అవసరం లేదు. మాకు ఒక షెడ్యూల్ ఉంది, మాకు ఒక కమిట్మెంట్ ఉంది, మా పార్టీకి ఒక ఆలోచన ఉంది. ఆ విధానం మీద మేము ముందుకెళ్తాం. అంటే సునీత గారు అంటే ఎలాంటి అలా ఆమెకు అవగాహన లేదు అసలు ఎమ్మెల్యే గారి మీద, అసలు బలవంతంగా పోటీ చేపిస్తుంది బీఆర్ఎస్ పార్టీ అని చెప్పేసి కాంగ్రెస్ వాళ్ళు మీరే అంటా ఉన్నారు. దీన్ని ఎట్లా చూడొచ్చు? కరెక్టే కదా. ఏనాడు కూడా సునీత గారు బయటకు వచ్చిన తన మనం చూడలేదు. మరి ఇప్పుడు కొత్తగా సరే ఆమె భర్త చనిపోయిన బాధలో ఉంది, మేము కూడా ఆమె గురించి మాట్లాడొద్దు. కానీ అలాంటి పరిస్థితిలో ఆమెను ఇబ్బంది పెట్టి నిలబెట్టింది కదా. కావాలంటే చాలా మంది హస్బెండ్స్ ఉన్నారు వాళ్ళ దాంట్లో కూడా, వాళ్ళని పెట్టొచ్చు. కేవలం ఒక సెంటిమెంట్ తోని సానుభూతి పొందాలనే ఆలోచనతో చేసిండ్రు. కానీ పబ్లిక్ కి సెంటిమెంట్ కన్నా ఇంపార్టెంట్ డెవలప్మెంట్ అన్నది క్లియర్ అయింది. 15 ఏళ్ల నుంచి వారే ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఏం చేసిండ్రు అన్నది మనం ఏ గల్లీకి పోయినా ఏ వీధికి పోయినా ఈ పైన వాడుతున్న తీగలు చూస్తే అర్థమవుతుంది. సో పబ్లిక్ కి కావాల్సింది ఈ రోజు డెవలప్మెంట్ మాత్రమే, సెంటిమెంట్ వర్కౌట్ అవ్వదు. 2 ఏళ్లలో రాని కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ ఎన్నిక సందర్భంగానే వస్తున్నారు అంటే ఆశ చూపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. దీన్ని ఎట్లా చూస్తారు? 2 ఏళ్ల నుంచి రాకపోతే ఆల్రెడీ 125 కోట్ల అమౌంట్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పెట్టినాము. రోడ్లు అయినా మేము నిన్న రోడ్ల మీద నడిచిపోయినాం కదా, పెడతానే కదా. మాకు నియోజకవర్గం నుంచి ఆలోచన ఉంది కాబట్టి డెవలప్మెంట్ చేయాలనే ఆలోచనతో ముందుకెళ్తున్నాం. ఈ ఒక్క సీటు గెలిచినా ఓడినా పెద్ద జరిగేది ఏం లేదు. కానీ మన రాష్ట్రంలో జూబ్లీహిల్స్ కూడా ఒక మేజర్ నియోజకవర్గం, చెప్పుకోవడానికి జూబ్లీహిల్స్, కానీ పల్లెటూర్ల కన్నా దారుణంగా ఉంది ఈ వ్యవస్థ. కాబట్టి ఇది మార్చాలనే ఆలోచనతో జూబ్లీహిల్స్ మీద ఇంత కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. కాంగ్రెస్ మంత్రులు ప్రచారానికి పోతే మా 2500 అని చెప్పేసి మహిళలు అడుగుతా ఉన్నారంట, మా పెన్షన్ 4000 అని చెప్పేసి వృద్ధులు అడుగుతా ఉన్నారంట. వారికి ఏం చెప్తారు? ఖచ్చితంగా మేము ఇచ్చిన 6 గ్యారెంటీల్లో కొన్ని అమలైనాయి, ఇంకా కొన్ని అమలు చేస్తాం ఖచ్చితంగా. ఇంకా 2 years అయింది. మేము అవి కూడా ఏదో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో మేమేమో అధికారంలో లేం కదా. 2 ఏళ్ల అధికారంలోనే ఇన్ని కార్యక్రమాలు చేసినప్పుడు చెప్పనివి కూడా సన్నబియ్య పంపిణీ అనేది మా లిస్ట్ లో లేదు, యాక్చువల్ మేనిఫెస్టోలో లేదు. కానీ పేదవాళ్ళకి అటు డబ్బున్న వాళ్ళందరూ కూడా సమానంగా ఉండాలి అనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలోనే కాదు దేశంలో కూడా ఎక్కడ లేని నిర్ణయం తీసుకొని సన్నబియ్య పంపిణీ చేస్తున్నాం. సో చెప్పని హామీలు కూడా మేము పూర్తి చేస్తున్నప్పుడు చెప్పినవి ఎందుకు చేయకుండా ఉంటాం? ఇంకా 3 years
టైం ఉంది మాకు, డెఫినెట్ గా 3 years లో ఎన్ని చేయాలో అవన్నీ కూడా కంప్లీట్ చేస్తాం. అంటే ఉప ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి ఓటమి భయం పట్టుకున్నది, మైనారిటీల ఓట్లు పొందడానికే ఈ మంత్రి పదమైన ఆశ చూపిస్తున్నారు అని చెప్పేసి మాట్లాడుతున్నారు బయట. దీని ఎట్లా? అదేం లేదు, వాస్తవానికి ఇక్కడ అంటే అసెంబ్లీ ఎలక్షన్ లో 2023లో అజారుద్దీన్ గారు నిలబడ్డారు. కాకపోతే ఇప్పుడు ఇక్కడ ఉన్న జరిగిన వాస్తవాలలో కొన్ని అంటే బీసీలకు ఇస్తే మేలు అవుతుంది, నవీన్ యాదవ్కి ఇస్తే బాగుంటది అని ఆ అబ్బాయి కూడా ఆస్పిరెంట్ గా ఉండిండు ముందు, కాబట్టి ఆ అబ్బాయికి ఇచ్చిండు. ఇటు అజారుద్దీన్ గారికి అన్యాయం చేయకూడదు, ఆయనకు న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీ ఇచ్చి మంత్రిగా తీసుకున్నాం. అంతేగాని అంటే కింద స్థాయి వాళ్ళని ఎవరిని కూడా ఇబ్బంది పెట్టద్దు అనే ఆలోచన తప్పించి, లేకపోతే అక్కడ ఇస్తే మాకు లాభం అవుతుందో అదే ఇంకోటి అనేది సందేహం లేదు. అంటే కాంగ్రెస్ పార్టీకి అన్ని వర్గాల నుంచి కూడా వ్యతిరేకత చూస్తున్న పరిస్థితి, చాలా వర్గాలు కూడా నామినేషన్ వేసిన పరిస్థితి. దీన్ని ఎట్లా చూడొచ్చు? అది కామన్ కదా, ఎలక్షన్ స్టంట్. నామినేషన్ వేసేటోళ్ళలో సగం మంది ఎంతో కొంత మాకు డబ్బులు ఇస్తారని వేసేటోళ్ళే ఉంటారు, అది మీకు కూడా తెలుసు మాకు కూడా తెలుసు. సో అది కామన్ ప్రక్రియ ఎక్కడైనా, ఈ ఎలక్షన్ కాదు ఏ ఎలక్షన్ అయినా కూడా 20-30 నామినేషన్లు వస్తే సగం స్క్రూటీన్లో పోతే, సగం డబ్బులు తీసుకొని పోతారు, ఇంకొకటి ఇంకొక విధంగా ఉంటుంది. కొంతమంది డైవర్ట్ చేయడానికి, ఓట్లు డైవర్ట్ చేయడానికి వేసింటారు. సో అది స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ పార్టీ ఎడిగిపోయింది ఇప్పుడు అని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఏడికి పోలే చేస్తుంది కదా బాబు, స్కూటీలు ఇస్తా అన్న కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా ఇస్తుంది. ఇంకా 3 సంవత్సరాలు ఉంది కదా మాకు, మేము ఇచ్చిన హామీలన్నీ పూర్తి చేస్తామని చెప్తున్నాం. మేము ఎక్కడ దాటేస్తలేం కదా, మేము చేసుకుంటూనే పోతున్నాం కదా. మా ముఖ్యమంత్రి ఎప్పుడన్నా ఇంట్లో కూర్చొని చూసిర్రా మీరు? 6 నెలల్లోనే 6 గ్యారెంటీలు అమలు చేస్తా ఉన్న కాంగ్రెస్ పార్టీకి 2 సంవత్సరాలైనా ఇంకెందుకు చేయట్లేదు అని చెప్పి మాట్లాడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఆర్థిక వ్యవస్థ ఎట్లుందన్నది ఈరోజు తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరికి తెలుసు. అప్పుల కుప్ప చేసిపోయింది గత ప్రభుత్వం. ఆ అప్పుల కుప్పకి ఇంట్రెస్ట్ కడుతూ ఇటు గవర్నమెంట్ ని నడిపియాలంటే అది ఎంత ఇబ్బందికరమో మాకు తెలుసు, అందరికి పబ్లిక్ కూడా తెలుసు. కాబట్టి ఇంకా కూడా వాళ్ళు ఆలోచిస్తారు. ఖచ్చితంగా ఇది కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితేనే చేయగలరు, ఆయన అయితే న్యాయం చేస్తారు, మనకిచ్చిన సంక్షేమ పథకాలన్నీ కూడా అమలు చేస్తారని నమ్మకంతో ఉంది. డెఫినెట్ గా మేము 5 years కంప్లీట్ అయ్యేలోపు ఇచ్చిన హామీలన్నీ కూడా పూర్తి చేస్తాం. మాట్లాడుతున్నారు కేసీఆర్ అప్పులు చేసిండు, అదే విధంగా అభివృద్ధి కూడా చేసిండు అని చెప్పి చెప్తా ఉన్నారు. మరి అప్పులు చేసిండు, అభివృద్ధి చేసినట్టు ఎవడప్పు? మనదే కదా, పేదోళ్ళది కడుపు కొట్టి మళ్ళీ అప్పులు అభివృద్ధి ఎవరి నెత్తిలో పెట్టిపోయింది అప్పు? మా నెత్తిలనే కదా, ఇప్పుడు మా పబ్లిక్ నెత్తిలనే కదా. అది ఎంతవరకు మేలు? అభివృద్ధి చేయాలి, కానీ దాన్ని చూసుకోవాలి. మనం ఏ స్థాయికి ఉచితాలు ఇస్తున్నాం, పబ్లిక్ కి మేలు చేస్తున్నాం, వాళ్ళని సోమరిపోతులు చేస్తున్నాం అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా పెన్షన్లు, పెద్ద మనిషికి పెన్షన్ ఇచ్చిండ్రు, అది వాస్తవం, వాళ్ళకి ఇవ్వాలి. కానీ కొన్ని ఉన్నాయి అనవసరంగా. ఇప్పుడు దళిత బంధు అని పెట్టిండ్రు, ఆ రోజు దళిత బంధులు ఎవరికి ఇచ్చిండ్రు? కేవలం వాళ్ళకి పనిచేసిన టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే దళిత బంధు ఇచ్చిండ్రు. అది కూడా న్యాయంగా ఇచ్చినంటే అందులో కూడా కమిషన్లు తీసుకుని ఇచ్చిన వ్యవస్థ అందరికీ తెలుసు, పబ్లిక్ అందరు చూస్తున్నారు. సో అందుకే వాళ్ళు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండ్రు. 10 ఏళ్ళైనా కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఎక్కడ కట్టలేరు. మరి అట్లాంటి పరిస్థితుల్లో మరి ఎవరైతే ఆ రోజు ఇందిరమ్మ రాజ్యంలో ఎట్లా ఉండే అన్నది పబ్లిక్ చూసిర్రు. ఈరోజు ప్రతి గ్రామంలో, ప్రతి నియోజకవర్గం 3500 ఇండ్లు మొదలు పెట్టినాం. మరి ఇక్కడ స్టార్ట్ కాలేదు. సో ఈ ఎలక్షన్ అయిన తర్వాత ఇక్కడ కూడా స్టార్ట్ అవుతాయి. అవన్నీ చేస్తా ఉన్నారు, వేరే ఇతర పార్టీలకు రావట్లేదు అని చెప్పేసి అంటా ఉన్నారు. మీరు వచ్చి జెన్యూన్ గా వెతుక్కోండి, ప్రతి గ్రామంలో చూడండి, నిజంగా అర్హులు ఉన్న వారికి మాత్రమే ఇల్లు వస్తుంది. ఎందుకంటే దానికి కొన్ని క్లాస్ పెట్టినాం, దాని ప్రకారమే పోతున్నారు. ఎక్కడ కూడా అక్రమాలు జరుగుతలేవు. 100% జెన్యూన్ గా సెలెక్షన్ అవుతుంది. 2 రోజుల్లో ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. జూబ్లీ హిల్స్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? జూబ్లీ హిల్స్ ప్రజలందరికీ నేను అంటే బీసీ బిడ్డగా నేను ఒకటి కోరుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూడాల్సింది ఎలక్షన్ అందరికి వస్తుంది పోతుంది. ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఏకైక అస్త్రం మనకి. అంటే మన జీవితాలు, మన పరిసరాలు మార్చుకునే హక్కు. కాబట్టి ఆలోచన చేసి ఎవరు మనకు మేలు చేస్తారో మళ్ళొకసారి చూడండి. ఎన్నో సంవత్సరాల నుంచి ఉండి కూడా మీకు ఏం చేయని వ్యక్తులు ఇంకా బరిలో ఉండరు. దయచేసి మీకు మీ నిరంతరం మీ మధ్యలో ఉంటూ మీకు సాయం చేసే వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే రేపు రాబోయే తరం మీకు అభివృద్ధి చేసే అవకాశాలు ఉంటాయి. సో అవకాశం ఇవ్వాలని కోరుకుంటాం. ఆ అబ్బాయి కూడా తప్పిస్తున్నాడు, అంటే తపన పడుతుండు, నేను కూడా పేదలకు ఏదో ఒకటి చేయాలని. ఏం లేకుండా చాలా కార్యక్రమాలు చేస్తున్నాడు. కానీ ఇంకో హోదాలో, ఒక ఎమ్మెల్యే హోదాలు ఉంటే డెఫినెట్ గా రేపు పొద్దున ముఖ్యమంత్రి గారిని అడిగి మాకు ఈ నియోజకవర్గానికి కావాలని తీసుకొచ్చే అవకాశాలు ఉంటాయి. సో ప్లీజ్ ఆలోచన చేసి మీ ఓటుని 100కో 500కో అమ్ముకోకుండా కాంగ్రెస్ పార్టీకి అభివృద్ధి చేసి నవీన్ యాదవ్ ఓటేసి గెలిపించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.